ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి అనేక సూక్ష్మ పోషకాలు ప్రతిరోజు కావాలి. మనం పాలిష్ పట్టడం వల్ల, ప్రాసెస్ చేయటం వల్ల, నిల్వ ఉంచటం వల్ల, రకరకాలుగా రుచిని కలిగించే కృత్రిమైన ప్యాకెడ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తినటం వల్ల విటమిన్స్, మినరల్స్ అనేవి మనకు బాగా లోపిస్తున్నాయి. ముఖ్యంగా విటమిన్స్ గురించి ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇచ్చి టాబ్లెట్ రూపంలో అందిస్తుంటాం. మినరల్స్ కూడా అంతే ఇంపార్టెంట్స్, లవణాలు. కాబట్టి అలాంటి లవణాలు అతి ముఖ్యమైన 10 ఇంకా ఉంటాయి. అతి ముఖ్యమైన 10, ఈ 10 ఎంత కావాలి? ఈ ఆహారం దాన్ని అందించే నెంబర్ 1 ఆహారం. టాప్ 10 మినరల్స్ని అందించే రిచ్ ఫుడ్స్ గురించి మంచి అవగాహన మీ అందరి కొరకు. ఈ మధ్య ఐరన్ క్యాప్సూల్స్, కాల్షియం మాత్రలు, ఐడిన్ అందటానికి ఒకటి, ఇట్లా అన్నిట్లో జింక్ అందాలని ఇంకో ట్యాబ్లెట్ ఇట్లా తీసుకుంటున్నాం. మరి ఇలాంటి మందుల అవసరం సాధ్యమైనంత వరకు రాకుండా మరి మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే ప్రయత్నంలో భాగంగా మనందరం టాప్ 10 మినరల్స్ ఏవి, ఎంత కావాలి ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా అన్నిటికంటే ముఖ్యం, అందరికీ ఐరన్ అని తెలుసు. అలాంటి ఐరన్ రక్తహీనత రాకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ మంచిగా ఉండటానికి మన శరీరానికి 28 మిల్లీగ్రాములు ఒకరోజు కావాలి. పెద్దలందరికీ 28 మిల్లీగ్రాములు కావాలి. ఈ ఐరన్ రిచ్ నెంబర్ 1 ఆహారము తాటి బెల్లం. 100 గ్రాముల తాటి బెల్లంలో 250 మిల్లీగ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది. అందుకనే పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో తాటి బెల్లం ఉంచుకొని గర్భవతులకి, బలహీనంగా ఉన్నవారికి, ఆపరేషన్లు అయిన వారికి తాటి బెల్లం తప్పనిసరిగా అంత మొక్క 2 పూట్ల వాడిచ్చేవారండి. పల్లెటూళ్ళలో మేము కళ్ళారు ఇట్లాంటి విషయాలు చూసాం. ఎందుకో తెలియదు, వాళ్ళకే ఎందుకు పెడతారు అనుకునేవాళ్ళం. కానీ తాటి బెల్లం నెంబర్ 1 ఐరన్ రిచ్ అని ఎప్పుడు మైండ్లో గుర్తుండిపోవాలి మీకు. ఇక ఒక మ్యూజిక్ కానీ ఒక పాట కానీ చెప్తే ఏ సినిమాలదంటే టక్ అని చెప్పేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా మరి అంత మెమరీ మనకి ఇంట్రెస్ట్ కాబట్టి వాటిని ఉంది. మరి ఇట్లాంటి వాటిలో ఎందుకు లేదు? ఇక్కడి నుంచి ఇట్లాంటి వాటిని మెమరీలో పెట్టుకోవాలనుకోండి ఇక మీరు బాగా. అందుకని నెంబర్ 1 ఐరన్ రిచ్ తాటి బెల్లం. అందరికి ఇట్లాంటివి స్ప్రెడ్ చేయాలి కాస్త. మనం 10 మంది బాగుపడాలి కదా. 10 మందికి మంచి విజ్ఞానాన్ని ఇవ్వటం మంచిది కదా. ఒక పాట బాగా నచ్చింది, ఎంతమందికి మీరు షేర్ చేస్తున్నారండి? కాబట్టి మనం అందించే ఇట్లా ఆరోగ్య విజ్ఞానాన్ని అందించే ఇలాంటి వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి. ఎంతోమంది ఫ్యామిలీస్లో ఒక ఆరోగ్య వెలుగుని నింపడానికి మన వంతు మంచి ఆహారం ద్వారా, మాత్రల కంటే, సప్లిమెంట్స్ కంటే బెస్ట్ మంచి ఫుడ్ అనేది మన విధానం. కాబట్టి మీరు ఈ రూపంలో కాస్త సహకరించండి. ఇక రెండవ మినరల్ కాల్షియం. పెద్దలకైతే సుమారుగా 600 మిల్లీగ్రాముల వరకు కాల్షియం కావాలి. పిల్లలకైతే 1000 మిల్లీగ్రాముల దాకా కావాల్సి వస్తుంది. ఈ కాల్షియం ఎముక పుష్టికి, ఎముకల నిర్మాణానికి అనేక రకాల లాభాలు కాల్షియం కదా. అలాంటి కాల్షియంని అందించే నెంబర్ 1 ఆహారం నువ్వులు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. సుమారుగా వీటిలో తీసుకుంటే కూడా 1664 మిల్లీగ్రాముల కాల్షియం నువ్వుల్లో లభిస్తుంది. తెల్ల నువ్వులు అయితే ఒక 100-150 కొంచెం తక్కువ ఉంటుంది. నల్ల నువ్వులు ఎట్లా ఉంటాయి. ఇక 2 రకాల నువ్వులు ఏది వాడుకున్నా నువ్వులంటే గుర్తు రావాలి. కాల్షియం నెంబర్ 1 అని మీ మైండ్లో పడిపోవాలి. ఇక మూడవ మినరల్ ఫాస్ఫరస్. ఎముక నిర్మాణానికి కాల్షియం భర్త అయితే ఫాస్ఫరస్ భార్య. ఈ రెండుటి కలయిక ఎముక. అందుకని ఎముకలు దృఢంగా పుష్టిగా ఉండాలంటే కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా చాలా ముఖ్యం. ఇక ఫాస్ఫరస్ అనేది ఒక రోజుకి మనకి 600 మిల్లీగ్రాములు కావాలండి. ఈ ఫాస్ఫరస్కి నెంబర్ 1 ఆహారం నువ్వులే. అంటే కాల్షియంకి నెంబర్ 1, ఇటు ఫాస్ఫరస్కి నెంబర్ 1 నువ్వులే. 100 గ్రాముల నువ్వులు తీసుకుంటే 754 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఇందులో లభిస్తుందన్నమాట. ఇక 4వ మినరల్ సోడియం. మన కణాల్లో శక్తి ఉత్పత్తి అవ్వటానికి లవణాల్లో ముఖ్యమైన లవణం సోడియం. ఇది దగ్గర 300 నుంచి 400 మిల్లీగ్రాముల సోడియం ఒక రోజుకి సరిపోతుంది. మామూలుగా అన్నిటికంటే సోడియం రిచ్ అన్నాటో సీడ్స్. మరి ఇందులో 2240 మిల్లీగ్రాముల సోడియం కంటెంట్ ఉంది. కానీ ఎక్కువ వాడలేం. ఊరికని నానబెట్టేసుకుని కూరలు ఉడికేటప్పుడు వేస్తే మంచి కలర్ లాగా వచ్చేస్తుంది అనమాట. విత్తనాలు నానబెట్టి పేస్ట్లా చేసేసి వంటలు వేసుకుంటే కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సోడియం కంటెంట్ బాగా వస్తుంది అనమాట. ఎక్కువ వాడలేం కాబట్టి నెక్స్ట్ చూస్తే సోడియం రిచ్ అంటే తోటకూర. ఆకుకూరలు ఎక్కువ ఉంటుంది, తోటకూరలో బాగా ఉంటుంది అనమాట. దగ్గర
230 మిల్లీగ్రాముల వరకు 100 గ్రాముల తోటకూరలో ఉంటుంది. కొబ్బరి నీళ్ళల్లో 105 మిల్లీగ్రాములు 100 గ్రాముల కొబ్బరి నీళ్ళలో ఉంటుంది. అందుకని ఇట్లాంటివి ఆకుకూరలు ఇవన్నీ సోడియం రిచ్. ఉప్పు లేకపోయినా ఆకుకూరలు, పళ్ళు, జ్యూసులు ఇట్లాంటివి త్రాగితే బాడీకి కావాల్సిన సోడియం న్యాచురల్గా వచ్చేస్తుంది కదా, అలాంటి సోడియం రిచ్ ఇది. పొటాషియం, మనకు ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే సోడియంతో పాటు పొటాషియం కూడా కావాలి. ఈ రెండింటికి జంట అన్నమాట. కాల్షియం ఫాస్ఫరస్ జంట, సోడియం పొటాషియం జంట అన్నమాట. ఈ పొటాషియం అనేది 3500 మిల్లీగ్రాములు ఒక రోజుకి మనకు కావాలి. ఈ పొటాషియం రిచ్ పాలు, 100 గ్రాముల పాలల్లో 1154 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. పెరుగు కూడా అంతే బాగా వస్తుంది. అరటిపండు తొక్కల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని అరటిపండు చాలా రిచ్. అంటే వండకుండా తినేటప్పుడు పొటాషియం ఎక్కువ వెళుతుంది. వండినప్పుడు పిండకుండా ఉంటే చాలు, వాచ్ చేయకుండా ఉంటే చాలు. పాలు మరిగిస్తాం, పెరుగుగా తోడు పెట్టుకున్నా మనం పెరుగు 1-2 కప్పులు ఇట్లా వాడుకున్న పాలు వాడినప్పుడు పొటాషియం బాగా వెళుతుంది. ఇంకా వీటికంటే సోయాబీన్స్లో 1600 పైన మిల్లీగ్రామ్స్ ఉంటుంది, కానీ బాగా ఉడకపెట్టేస్తాం కదా, అక్కడ లాసెస్ అవుతాయి అన్నమాట. అందుకని అరటిపండ్లు ఇట్లాంటివి మంచిది, పాలు, పెరుగు బెస్ట్ అనుకోండి పొటాషియం రిచ్ కేక్. నెంబర్ 6 అయోడిన్. థైరాయిడ్ గ్రంథి పనిచేయడానికి కావాల్సిన అయోడిన్ అనేది 140 మైక్రోగ్రాములు ఒక రోజుకు మనకు కావాలి. అలాంటి అయోడిన్ అనేది రిచ్ పెరుగు, 100 గ్రాముల పెరుగులో 55 మైక్రోగ్రాముల అయోడిన్ కంటెంట్ ఉంటుందన్నమాట. పాల కంటే కూడా పెరుగులో ఎక్కువ ఉంటుంది. అందుకని పెరుగు అందరం సహజంగా 200 గ్రాములన్న రోజులో వాడుతూ ఉంటాం. ఇంకా మిగతా వాటిలో యాడ్ అవుతుంది, కానీ ఈ ఒక్క దాంట్లోనే సహజంగా పావు లీటర్ పెరుగు 100-100 గ్రామ్స్ పెరుగు వాడినప్పుడు బాడీకి కావాల్సిన అయోడిన్ ఎక్కువగా పెరుగు ద్వారానే వెళ్ళిపోతుంది మనకి. ఇంకా ఇతర ఫ్రూట్స్లోనూ ఆకుకూరలను కొన్ని వాటిలో ఉంటుంది, విత్తనాల్లో, కానీ బాడీకి కావాల్సింది అసలు అయోడిన్ సప్లిమెంట్ రూపంలో అందించకుండా న్యాచురల్గా వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇక 7వ మినరల్ జింక్. ఈ జింక్ నెంబర్ 1 దేనికో తెలుసు కదా, మెమరీ బూస్టింగ్కి, అట్లాగే ఇమ్యూనిటీకి చాలా అవసరం. అలాంటి జింక్ మనకి 13 నుంచి 17 మిల్లీగ్రాములు ఒక రోజుకి కావాలి. ఆ జింక్ రిచ్ అంటే నిన్నాళ్ళు గుమ్మడి గింజల పప్పు చెప్పేవాడిని. దగ్గర 8 మిల్లీగ్రాములు 100 గ్రాముల గుమ్మడి గింజల పప్పులో జింక్ ఉంటుందన్నమాట. దానికంటే ఇంకా హెంప్ సీడ్స్లో ఎక్కువని ఈ మధ్య రుజువైందనమాట. 10 మిల్లీగ్రాములు హెంప్ సీడ్స్లో జింక్ అనేది ఉంటుంది. అందుకని గుమ్మడి గింజల పప్పు సులభంగా వాడుకోవచ్చు. హెంప్ సీడ్స్ని కూడా నానబెట్టి గ్రైండ్ చేసి కూరల్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. అలా హెంప్ సీడ్స్ కూడా నానబెట్టి ఉడకబెట్టుకు తిన్నా మంచిదేనమాట. అట్లా నెంబర్ 1 అయితే అది, నెంబర్ 2 గుమ్మడి గింజల పప్పులా గుర్తుపెట్టుకోండి. ఇక 8వ మినరల్ సిలీనియం. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అంటే జింక్, సిలీనియం, విటమిన్ సి, ఏ, ఈ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారండి. ఇవి రిపేరు, క్లీనింగ్కి, బాడీ డీటాక్సిఫికేషన్కి సిలీనియం చాలా అవసరం. మరి ఆ సిలీనియం బాడీకి 55 మైక్రోగ్రాములు ఒక రోజుకి కావాలి. అలాంటిది ఈ సిలీనియం నెంబర్ 1 బ్రెజిల్ నట్స్. 100 గ్రాముల బ్రెజిల్ నట్స్లో 1917 మైక్రోగ్రాముల సిలీనియం ఉంటుందన్నమాట. మనకు కావాల్సింది 55. ఒక 4-3 విత్తనాలు తింటే సిలీనియం మొత్తం వెళ్ళిపోతుంది, అంతా ఎక్కువ ఉంటుందన్నమాట. సిలీనియం రిచ్ అంటే బ్రెజిల్ నట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 9వ మినరల్ మెగ్నీషియం. ఇది 370 నుంచి 440 మిల్లీగ్రాములు ఒక రోజుకి మెగ్నీషియం కావాలి. ఈ మెగ్నీషియం పుష్కలంగా అందించే నెంబర్ 1 ఆహారం ప్రొద్దుతిరుగుడు పప్పులు. విటమిన్ ఈకి ప్రొద్దుతిరుగుడు నెంబర్ 1, విటమిన్ B6కి ప్రొద్దుతిరుగుడు నెంబర్ 1, ఇక మెగ్నీషియంకి నెంబర్ 1 ప్రొద్దుతిరుగుడు పప్పే. 100 గ్రాముల ప్రొద్దుతిరుగుడు పప్పులో 419 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుందన్నమాట. ఇక 10వ మినరల్ మ్యాంగనీస్. ఇది 1.8 to 2.3 మిల్లీగ్రామ్స్ ఒక రోజు కావాలి. మరి లవంగాలు బాగా రిచ్ మ్యాంగనీస్ అనమాట. ఇది లవంగాల్లో 100 గ్రాములు తీసుకుంటే 62 మిల్లీగ్రాముల మ్యాంగనీస్ ఉంటుంది. మనకు కావాల్సిన సుమారు 2 మిల్లీగ్రాములే, కానీ ఎక్కువ వాడలేము. కానీ ఎప్పుడన్నా 1-2 వాడినా కాస్త నోట్లో వేసుకున్న వెళ్ళిన మ్యాంగనీస్ మాత్రం బాగా వెళ్ళే నెంబర్ 1 సోర్స్ లవంగాలు. ఇప్పుడు 10 రకాల మినరల్స్ని మీ అందరికీ అందించాం. ఏ మినరల్ ఎందులో ఉంటుంది, ఎంత కావాలి, ఏ ఆహారం నెంబర్ 1 అనేది మీకు అర్థమైంది. కాబట్టి మన బాడీకి కావాల్సిన సూక్ష్మ పోషకాలైన విటమిన్స్ని, మినరల్స్ని మనం ఇలా అందించగలిగితే మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తూ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఇవన్నీ చాలా అవసరం. అందుకని మన శరీరం శక్తి సామర్థ్యాలతో మంచిగా పనిచేసుకోవటానికి
ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్సే కాదు, దానికి మించి సూక్ష్మ పోషకాలు కావాలి. కాబట్టి ఇలాంటి బాగా తినండి, పిల్లలకు బాగా పెట్టుకోండి. అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.